సో ఇక నుంచి జర్నీ ఎలా ఉండబోతుంది మీది, ఎలా ప్లాన్ చేసుకున్నారు? అండ్ యశ్వంత్తో పెళ్ళి ఎప్పుడు? ఓహో పెళ్ళి ఇంకా చూడాలండి, ప్లాన్ చేయాలి. తెలియదు పెళ్ళి గురించి. అండ్ కెరియర్ అని వస్తే 100% సీరియల్. నాకు లైఫ్ ఇచ్చిందే సీరియల్. 100% మళ్ళీ సీరియల్ చేస్తాను, 100% దాంట్లోనే ఉంటాను. సో చూడాలి. ఇప్పుడే వచ్చాను కాబట్టి దీని నుంచి ముందు ఓవర్కమ్ అయిపోయి నెక్స్ట్ ఏంటనేది చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ఖచ్చితంగా మీ కెరియర్ గురించి, మీ పర్సనల్ లైఫ్, హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, ఇవన్నీ కూడా ఇంకో ఇంటర్వ్యూలో ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతం అంతా బిగ్ బాస్ టాపిక్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీకు ఎప్పటి నుంచో అలవాటే కాబట్టి, మీకు సీరియల్ చేసినప్పటి నుంచి మీకు అలవాటే కాబట్టి దాన్ని కూడా మీరు పెద్ద పట్టించుకోరు అని అనుకుంటున్నాము. సో ఆడియన్స్కి, మీకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏం చెప్తారు? అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, శోభా శెట్టిని స్టార్మా కాపాడుతుంది ఎలిమినేట్ అవ్వకుండా. ట్రోఫీ ఇవ్వలేదు స్టార్మా వాళ్ళు. వాళ్ళ ప్రకారం చెప్తే మరి స్టార్మా వాళ్ళు ఎందుకు ట్రోఫీ ఇవ్వలేదు? విన్నింగ్ ఇచ్చేస్తారు కదండి. మరి ఇంకా ఎదురున్నారు కదా స్టార్మా బ్యాచ్లో, ఇంకా ఎదురు. మరి మీరు శోభా శెట్టినే స్టార్మా అనేసి మీరు మెన్షన్ చేశారు కాబట్టి నాకు అట్లా చాలా వీక్స్ ఎలిమినేట్ అవ్వాల్సింది శోభా అయితే వేరే వాళ్ళు ఎలిమినేట్ చేసి ఇట్లా రూమర్స్ అన్ని బయటకు వచ్చినాయి. అదే నన్ను అనుకునే వాళ్ళకి నేను చెప్తాను, బికాస్ అమర్ గురించి కానీ ప్రియాంక గురించి మాట్లాడడానికి నేను ఎవరు కాదు, బికాస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడాను. మీరు శోభ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మళ్ళీ శోభగా నేను ఆన్సర్ ఇస్తున్నాను. మీరు అనుకుంటే స్టార్మా నన్ను అలా చేసుంటే మరి బిగ్ బాస్ సీజన్ టైటిల్ కూడా నాకే ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు నేను ఒక్కటే అంటానండి, పాజిటివ్గా మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. నెగిటివ్గా ఉండేవాళ్ళు మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. పాజిటివ్గా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు నాకు హోట్ వేశారు కదా అండి, సపోర్ట్ చేశారు కదా. మీరు ఒక్కరు హోట్ వేయకపోతే నేను ఎలిమినేట్ అయిపోవాలా? నన్ను ఉండాలని కూడా హోట్ వేశారు కదా. మీ వాల్యూ ఎంత ఇంపార్టెంటో హోటు, వాళ్ళు హోటు కూడా అంత ఇంపార్టెంట్ కదా అక్కడ. అంతే.